టాప్ ఆంధ్ర న్యూస్ కి స్వాగతం. నేను పావని. ఆంధ్రప్రదేశ్ లో సగానికి పైగా బార్లకు మళ్లీ దరఖాస్తులు స్వీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 840 బార్లకు 3 ఏళ్ల పరిమితితో నోటిఫికేషన్ ఇవ్వగా 388 బార్లకు నిన్న లాటరీలు తీసి టెండర్లు ఖరారు చేశారు. నిబంధనల ప్రకారం ఒక్క బార్కు కనీసం 4 దరఖాస్తులు రాకపోవడంతో 452 బార్లకు లాటరీ తీయలేదు. 37 బార్లకు 1-2 దరఖాస్తులు రావడంతో రేపటి వరకు గడువు పొడిగించారు. వీటికి 4 దరఖాస్తులు వస్తే ఎల్లుండి లాటరీ తీస్తారు. విజయవాడపై బుడమేరు వరద ఉప్పెనల విరుచుకుపడి ఏడాదైంది. నగర ప్రజలను కకావికలం చేసిన ఆ కాళరాత్రి ఇంకా కళ్ల ముందే మెదులుతూ ఉంది. అది చేసిన నష్టం, దాని వల్ల వచ్చిన కష్టంతో సింగనగర్, డాబాకొట్టు, అరుణోదయ నగర్, గొల్లపూడితో సహా ఎన్నో ప్రాంతాల వాళ్లు ఇళ్లు వదిలి రోజుల తరబడి పునరావాస ప్రాంతాల్లో తలదాచుకున్నారు. బుడమేరు మరోసారి నష్టం చేయకుండా రక్షణ గోడ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు. అసెంబ్లీ సమావేశాలను సెప్టెంబర్ 18 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. సెప్టెంబర్ 4న జరిగే కేబినెట్ భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 10 రోజుల పాటు సమావేశాలు నిర్వహించే యోచనలో సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏడాది పాలన, పథకాల అమలు, బనకచర్ల ప్రాజెక్టు తదితర అంశాలపై సభలో చర్చించే అవకాశం ఉంది. శ్రీశైలాన్ని వివాదాల్లోకి లాగవద్దు అంటూ మంత్రి స్వామి విన్నవించారు. మార్కాపురం కేంద్రంగా ఏర్పాటయ్యేటటువంటి జిల్లాల్లో శ్రీశైలం కలపాలని వస్తున్నటువంటి ప్రతిపాదనలపై మంత్రి డోల వీరాంజనేయ స్వామి స్పందించారు. శ్రీశైలాన్ని వివాదంలోకి లాగడం మంచిది కాదు. 2 జిల్లాల మధ్య చిచ్చు పెట్టేలా కొందరు కుట్ర చేస్తున్నారని, ఏ జిల్లాల్లో ఉన్న ప్రముఖ ప్రాంతాలు అక్కడే ఉంటాయని, మార్కాపురం, కనిగిరి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, దర్శి ప్రాంతాలతో మార్కాపురం జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని చెప్పారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఇప్పటి వరకు ఈ రంగానికి 12,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. టూరిస్ట్ సర్క్యూట్లను ఏర్పాటు చేస్తున్నామని, లంబసింగి, వంజంగి, అఖండ గోదావరి, గండికోట, సూర్యలంక బీచ్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అటు విశాఖ ఎంజిఎం గ్రౌండ్స్ లో సెప్టెంబర్ 5 నుంచి 3 రోజుల పాటు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ జరగనుంది. ఇది వాటి టాప్ 5 ఆంధ్ర న్యూస్. రేపటి టాప్ 5 ఆంధ్ర న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.